హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటూ నా చిన్న కిచెన్ రూమ్లో మా నెలవారి సరుకులు ఏ విధంగా నీట్గా సర్దుకుంటానో అదే విధంగా మా నెలవారి ఏమేమి తెచ్చుకుంటామో అన్నీ అయితే పూర్తిగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. అదేవిధంగా నేనైతే ఈ సరుకులను అయితే బాక్స్లలో ఎలా ఫిల్ చేసుకుంటానో, ఆ నెలవారి సరుకులను చూసిన తర్వాతకి మా పిల్లలు వాళ్ళ రియాక్షన్స్ అయితే చూడండి. తర్వాతకి నేను అన్ని ఫిల్ చేసుకున్న తర్వాతకి మిగిలిన వాటిని ఎందులో కొంటానో కూడా చూడండి. నేనైతే మిగిలిన వాటిని అదేవిధంగా నెలవారి సరుకులు నేనైతే తీసుకొని వచ్చారండి. మా వారు సంబంధించిన వస్తువులు అన్నీ అయితే తీసుకొచ్చాడండి. మా పిల్లలకి జామ్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి అయితే 1 మంత్కి ఒకసారి అయితే జామ్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. మా పిల్లల రియాక్షన్ అయితే చూడండి. జామున్ చూడగానే అస్సలు నాకైతే ఇవ్వడం లేదు. మా వాడైతే చూడండి జామ్ జామ్ అని చెప్పేసి అప్పుడే తిన్నట్టుగా చేస్తున్నాడు. మా పాప కూడా జామ్ జామ్ అని చెప్పి అప్పుడే జామ్ తీసియాలని చెప్పేసినట్టు ఇద్దరైతే సరదాగా అయితే ఉంటున్నారండి. తర్వాతకి పూజకు సంబంధించినవి నూనె, డూప్ స్టిక్స్ అవి ఇవి అన్నీ అయితే తీసుకొచ్చారండి. తర్వాతకి అంట్లు తోమే సబ్బులు, లిక్విడ్ బట్టల సబ్బులు, మా పాప సబ్బులు, మా సబ్బులు, ఇంట్లోకి సంబంధించిన సరుకులు అన్నీ అయితే తీసుకొని వచ్చారండి మా వారు. మా పాప వాళ్ళైతే బేబీ సంతూరు వాడతారండి. పిల్లలకైతే బేబీ సంతూరు, మాకు సంతూరు సోప్స్, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి కదండి. మన ఇంట్లో ఏ తెచ్చుకున్నా ఇంకా ఆడవాళ్ళకి ఇంకా ఏదో లేదనే గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి. నాకు కూడా అదే అనిపిస్తుంది. మా వారు ఇన్ని తెచ్చిపెట్టినా సరే ఏదో ఇంకా తప్పిపోయినట్టు అయితే అనిపిస్తుంది. అది తేలేదు ఇది తేలేదు అని అయితే నేను కూడా ఒక్కొక్కసారి అయితే అనుకుంటానండి. మంత్కి సరిపోయే సరుకులు అని చెప్తున్నాను కదండి. అయినా సరే అవి మాకు 1 మంత్ కంటే ఎక్కువనే వస్తాయి. కాకపోతే మా వారైతే అలా 1 మంత్కి ఒకసారి అయితే ఇలా సామాన్ అయితే తీసుకొస్తారండి. మ్యాగీ ప్యాకెట్లు కూడా మా పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళకి ఏం తినాలనిపించినప్పుడు అమ్మ మ్యాగీ అని అడుగుతారని చెప్పేసి మ్యాగీ అయితే తీసుకొస్తారండి ఎప్పుడైనా. అంటే ఎప్పుడు పడితే అప్పుడేం తినిపించాను కానీ వాళ్ళకి ఏదైనా ఇష్టమైనప్పుడు ఫీవర్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళకి నోటికి రుచికి ఏది అనిపించదు కదండి. ఆ టైంలో ఏమీ ఉండదు కదండి ఇంట్లో పెట్టడానికి. అందుకే మ్యాగీ అయితే తెస్తారండి. వాళ్ళ హ్యాపీనెస్ కూడా కాదు, మ్యాగీని చూసిన తర్వాతకి మ్యాగీ కూడా బాగా తింటారండి మా పిల్లలు. మా బాబు చూడండి ఏ విధంగా మ్యాగీ మ్యాగీ అని అంటున్నారు. తర్వాతకి అయితే నేనైతే అన్నీ అలాగైతే సర్దుకుంటానండి. సర్దుకున్న తర్వాతకి మిగిలిన సామాన్ అయితే ఉంటుంది కదండి. ఆ సామాన్ అయితే ఒక చిన్న బాక్స్లో ఒక చిన్న బుట్టాలో అయితే పెట్టుకుంటానండి. అన్నింటిని అయితే షుగర్ని కూడా బాక్స్లో అలా ఫిల్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా అన్ని దినుసులను కూడా అన్ని బాక్సులలో ఫిల్ చేసుకున్నానండి. మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, బొబ్బెర్లు, మా పిల్లల కోసం అని చెప్పి గవ్వలు కూడా తెస్తాడండి మా వారు. జీడిపప్పు కూడా పిల్లలు తింటారని తెస్తాడండి. ఇడ్లీ రవ్వ కూడా మేము టిఫిన్స్ అయితే డైలీ ఉండాలండి మా ఇంట్లో. పిల్లల కోసం కెచప్ అండ్ జామ్ కూడా తెస్తారని చెప్పాను కదండి. నేనైతే గల్లుప్పుని ఇలా సీసాలో అయితే పోసుకుంటానండి. వేరే బాక్స్లలో అయితే నాకు నచ్చదని చెప్పి అయితే నేనైతే గల్లుప్పు కోసం సీసా అయితే కొనుక్కొచ్చుకున్నానండి. చెవులు దోశలలో పోస్తే చాలా బాగా వస్తాయని రాగులు కూడా తెప్పించుకున్నానండి. 7 వారాల పూజ కోసం అని నల్ల నువ్వులు కూడా తెప్పించుకున్నానండి. మా మరిది అయితే ఒకసారి చాలా జీడిపప్పులు అయితే పంపించాడు పిల్లలు తింటారని చెప్పేసి. అదేవిధంగా జీడిపప్పులు కూడా చాలా ఉన్నాయండి ఇంట్లో. వాషింగ్ మిషన్లో లిక్విడ్ కూడా తెప్పించారు. కారం అయిపోయిందని చెప్పేసి ఇదే విధంగా కారం కూడా పట్టించుకున్నానండి. 2 kgs అన్ని సర్దడం అయిపోయింది. సర్దడం అయిపోయిన తర్వాత పైన అవి కూడా ఫిల్ చేసుకున్నాను. అన్ని కిచెన్లో అయితే ఈ విధంగా అయితే నా సామాన్లన్నీ సదురుకున్నానండి. నా చిన్న కిచెన్ అయితే మీకు ఎలా అనిపించిందో ఒక్క లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి.